ఓం నమస్తే. యోగా అభిమానులకి, యోగా గురువులకి, యోగా టీచర్లకి, యోగా సాధకులకి, యోగా ప్రేమికులందరికీ బాధాకరమైనటువంటి విషయం. నిన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శివానంద యోగి గారు నిన్న మరణించడం జరిగింది. తన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు తన యొక్క జీవితం గురించి కొన్ని సత్యాలు నేర్చుకుందాం. తను ఆగస్టు 8, 1896 సంవత్సరం బ్రిటిష్ ఇండియా సిల్హెట్ జిల్లాలో జన్మించడం జరిగింది. తన కుటుంబం చాలా పేదరికమైనటువంటి కుటుంబం ఉండడం వల్ల తన తల్లిదండ్రులు నిరంతర కూలీ చేసుకొని బతికేవాళ్ళు. తన యొక్క 6వ ఏటలోనే తన సోదరి చనిపోవడం జరిగింది. నెల తర్వాతనే తన తల్లి మరణించడం జరిగింది. మరణించిన తర్వాత అదే నెలలో తండ్రి కూడా కోల్పోవడం జరిగింది. ఆ 6వ ఏటలోనే తను బెంగాల్ నుంచి కాశీకి ప్రయాణం చేయడం జరిగింది. కాశీలో యోగుల్ని, మునుల్ని, అనేక మందిని చూసి తను అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఓంకారానంద యోగా గురువు దగ్గర తను శిక్షణ అభ్యాసం నేర్చుకున్నారు. తర్వాత యోగాలో ప్రావీణ్యం సంపాదించి అనేక రకాలటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాశీలో గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కాశీలోని వ్యాధిగ్రస్తులకి యోగా అభ్యాసం నేర్పించి వాళ్ళకి ఆహార నియమాలు, వాళ్ళకి బెడ్షీట్లు ఇవ్వడము, పండ్లు పలహారాలు ఇవ్వడం అనేటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత రిషికేష్కి వెళ్ళి డివైన్ లైఫ్ సొసైటీ అనే సంస్థ స్థాపించడం జరిగింది. 1936 సంవత్సరంలోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది. తర్వాత ఆశ్రమం, శివానంద ఆశ్రమం కూడా స్థాపించి అనేక మంది పేదరికులకు ఆశ్రయం కలిగించి అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలని గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. 21 మార్చ్ 2022లో అవార్డు పొందిన తర్వాత కూడా తన యొక్క కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ జీవితంలో అనేక మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ యోగా గురువుని మనం పూర్తిగా మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అనేక అంశాలు. తను ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ప్రపంచంలో ప్రస్తుతం ఓల్డెస్ట్ యోగా గురువుగా పేరు సంపాదించారు. తర్వాత 128 సంవత్సరాలు ఉన్నప్పటికీ యోగాభ్యాసం నిరంతరం చేస్తూ